హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ టేల్స్ ఆఫ్ శ్రవంతి. ఎలా ఉన్నారు అందరూ? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను కామెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజుది. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ మోనుని పడుకోబెట్టాను అండ్ బట్టలు కూడా బయట ఆరేసాను. చాలా చాలా వర్షం పడిపోయింది. అది లేచి చూసేవరకు చాలా వర్షం పడిపోయింది. ఇంకా తగ్గలేదు. అక్కడికి ఇంకా నా బట్టలు ఏం ఇంకా తడవలేదు అనమాట. అంటే ఇక్కడ తడిచిపోయా అనేసి గబగబా లేచాను. బట్ గాలి ఉంది, బట్ మా వైపు రావట్లేదు. సో అమ్మయ్య అనుకున్నాను. అండ్ దాని తర్వాత మోను లేచాడు అండ్ మోను కూడా బయటికి పంపించకుండా ఇంట్లో నుండే చూపిస్తున్నాను అనమాట. రెయిన్ పడుతుందంటే వాడికి హ్యాపీయే. ఇంకా దాని తర్వాత కొన్ని వెజిటేబుల్స్ ఉంటే వాటిని నేను క్లీనప్ చేశాను. చూపి కైట్ చూపి, కైట్ చూపి. అదేనా నీ కైట్? ఇక్కడ పట్టుకో. అయ్యో నీ కైట్ అన్న ఇది. ఇది ఒకసారి చూపి. ఇట్లా పెడదాం. ఇదేనా నీ కైట్? పట్టు. ఈ కరోనా వచ్చినప్పటి నుండి అసలు బయటికి రాకపోవడం వల్ల బయట క్లైమేట్ అనేది ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడు కాస్త ఈరోజు కూల్గా ఉంది కాబట్టి బయటకు వచ్చి చూస్తే చాలా హాయిగా అనిపించింది. అండ్ మంచి ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకున్నట్టుగా అలా అనిపించింది అనమాట. ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉన్నాను. అన్ని సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకొక 5-6 డేస్ అలా ఆగేసి ఇంకా నేను మళ్ళీ టెస్ట్కి వెళ్తే నెగిటివ్ వస్తే అమ్మయ్య అనుకుంటాను. ఇంకా అప్పుడు కన్ఫర్మేషన్ అనమాట కరోనా కంప్లీట్గా పోయిందనేసి మా ఇద్దరికి. సో ఇక్కడ నేను హల్దీరామ్స్ వాళ్ళది బాకర్వాడి ఈవినింగ్ స్నాక్ లాగా తింటున్నాను. అండ్ దాని తర్వాత మోనుకి రాగి దోశ తినిపిస్తున్నాను అనమాట. డైలీ ఈవినింగ్ ఏదో ఒకటి స్నాక్ లాంటిది తినిపిస్తాను. సో అది కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. మనం తినే ఫుడ్ అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే నేను చాలా లేట్ చేశానేమో అనిపిస్తుంది. సో ఇలా నేను చేతితో తినిపించడం అనేది అలవాటు చేస్తున్నాను. బట్ గంటలు పడుతుంది అనమాట. 1 to 1.5 hours పడుతుంది. Did you hear me? Yeah, yeah, loud and clear. Come on, let's go for a stroll and grab an ice cream. It's a treat for your hard work. Mommy, I feel tired and sleepy. Dinner is ready. Have an early dinner and take the sack. Yeah, okay. I so forgot that I had dumped these things on the bed. Now, get out of my bed and get back to me. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటి అంటే గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా, వాటితో జామ్ ఎలా చేసుకోవాలి అండ్ లైట్గా షుగర్ వేసుకొని ఎలా చేసుకోవాలి ఇన్స్టెంట్గా అనేది నేను చూపిస్తున్నాను. అండ్ అప్పటికప్పుడు చేసుకున్నా బాగానే ఉంటుంది.
అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. బట్ నేను చేసింది ఇప్పుడు మాత్రం నేను ఎక్కువ రోజులు ఉండనివ్వదలుచుకోలేదు. సో డైలీ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్లో పెట్టేసుకొని తినడానికి ఏదైనా స్ప్రెడ్ అంటే బ్రెడ్ స్ప్రెడ్ ఉంటుంది కదా, అది చాక్లెట్స్ అలాంటివి కాకుండా ఫ్రూట్స్తో చేసింది బెటర్ కదా, కొంచెం తక్కువ షుగర్తో ఈవెన్ బెల్లంతో చేసింది కానీ ఇంకా హెల్తీగా ఉంటుంది. సో అలా ట్రై చేద్దామనేసి నేను ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ రెసిపీ చూశాను కొన్ని చోట్ల, సో అదే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. బట్ చాలా మంచి బాగా టేస్ట్ కుదిరిందనమాట. సో ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ ఆఫ్ గ్రేప్స్ తీసుకున్నాను. నేను బౌల్లో తీసుకున్న గ్రేప్స్ అన్ని కట్ చేయలేదు, కొన్ని కట్ చేసేవరకు చాలా అనిపించాయి. అమ్మో ఎక్కువైపోతుందేమో, మళ్ళీ క్వాంటిటీ ఎక్కువైపోతే చాలా రోజులు ఉంటుందో ఉండదో అనే ఉద్దేశంతో నేను ఇలాగ కొన్ని కట్ చేశాను. ఒక 200 గ్రామ్స్ గ్రేప్స్ కట్ చేసి ఇలా అంటే 2 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అదంతా నేను ఇంకా ప్యాన్లో వేసి ఉడికిస్తున్నాను అనమాట. ఇలా వాటర్ బయటకు వచ్చేసి ఉడికిపోతాయి, సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి, దగ్గరలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అనగా మనం ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. అంటే సిట్రిక్ యాసిడ్ ఇక్కడ నేను వేయట్లేదు, లెమన్ జ్యూస్ కానీ లేకపోతే సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మ ఉప్పు ఉంటుంది కదా, అలాంటివి కూడా నేను వేయట్లేదు. డైరెక్ట్ ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను. 1 ఆరెంజ్ జ్యూస్ వేస్తే సరిపోతుంది. అది కూడా మొత్తం జ్యూస్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి స్వీట్నెస్తో పాటు పులుపు కూడా ఉంటుందన్నమాట, చాలా యమ్మీగా ఉంటుంది. సో ఆరెంజ్ జ్యూస్ అంతా ఎవాపరేట్ అయిపోయాక 200 గ్రామ్స్ షుగర్కి నేను ఇక్కడ 3/4 కప్ 200 గ్రామ్స్ గ్రేప్స్కి నేను 3/4 కప్ షుగర్ వేస్తున్నాను. అంతకీ ఇంకా తగ్గించుకోవచ్చు, లేకపోతే షుగర్ ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు. బట్ ఇక్కడ నేను కరెక్ట్గానే వేశాను. ఎక్కువైపోతుందో అనుకున్నాను, బట్ చాలా కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇది కూడా మనం ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఒకవైపు అంతా క్యారమలైజ్ అయిపోతుంది అనమాట షుగర్ అలాగా. ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ లేదు కాబట్టి క్యారమలైజ్ లాగా అయిపోతుంది. వన్ సైడే క్యారమలైజ్ కావాలి, బట్ జామ్ మొత్తం కావాలన్నమాట. సో ఇలా ఎప్పుడూ స్టీర్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, బుడగలు వచ్చేసింది అండ్ అంచులు కూడా విడిపోతున్నాయి కలుపుతూ ఉంటే. సో అలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కూల్ చేశాక ఒక గ్లాస్ జార్లోకి నేను తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ప్లాస్టిక్ జార్స్ నేను వాడను, చాలా తక్కువ వాడతాను. సో గ్లాస్ జార్లో పెట్టుకుంటే బెటర్ అనమాట. ఫుడ్ది డ్యూరేషన్ అనేది ఇంకాస్త అంటే ఫ్రెష్నెస్ అనేది ఇంకాస్త ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడం వల్ల. సో ఎట్ లాస్ట్ నేను 200 గ్రామ్స్ గ్రేప్స్ తీసుకుంటే ఈ చిన్న జార్లో సరిపోయిందనమాట. చిన్న జార్ కూడా ఫిల్ కాలేదు, బట్ బ్రెడ్ స్ప్రెడ్కి చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, నేను అన్బాక్సింగ్ చేశాను వాటర్ డిస్పెన్సర్ అనేది, ఇదే అండి. సో ఇక్కడ నేను అది ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. అదేంటంటే 3 to 4 hours 5 hours వరకు ఛార్జింగ్ పెట్టాలి అన్నారు. సో చివరికి ఆ బిందె నిండిపోయింది. అంతవరకు పండగ చేసుకున్నాడండి మా మోను. చాలా చాలా ఎంజాయ్ చేశాడు. అదొకటి ఇంకా వర్క్ అయిపోయింది వాడికి. ఆఫ్ అవుతుంటే ఆన్ చేయడము అలాంటిది, నిండిపోయిందని చెప్పడము. సో ఒక్కొక్కసారి నా మోను నాకు హెల్ప్ కూడా చేస్తాడు. ఇంకా ఇక్కడ నేను పచ్చి ధనియాల పొడి చేస్తున్నాను. కొద్దిగా వేయించితే బాగుంటుంది, గ్రైండర్లో వేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది అనేసి లైట్గా అట్లా వేడెక్కేలాగా చేశాను. ఫ్రై చేశాను, బాగా డీప్ ఫ్రై చేయలేదు.
సో ఇది వచ్చేసి నేను ముందు రోజు అనమాట, ఈ వ్లాగ్కి ముందు రోజు అంటే మండే రోజు అనమాట. మండే రోజు ఈవినింగ్ నేను ధనియాల పొడి ప్రిపేర్ చేశాను. ఎందుకంటే చాలా ట్రై చేస్తున్నాను వ్లాగ్స్ షూట్ చేయడము అది అంతా, బట్ ఈ 10-15 డేస్ 20 డేస్ నుండి నాకు అస్సలు వీలవ్వట్లేదు. 20 డేస్ కాదు 25 డేస్ నుండి, ముందే వచ్చింది మా వారికి. సో ఆ టైం నుండి నాకు అస్సలు వీలవ్వట్లేదండి. ఇక ఇంట్లో ఎక్కువ పనులు అది అంటే వేరే ఉంటాయి. ఎక్కువ పనులు అంటే పనులు పెరిగింది ఏం లేదు, తగ్గింది ఏం లేదు, అలాగే ఉన్నాయి. బట్ ఏదో డిఫరెన్స్ వచ్చేసింది. షూట్ చేయాలన్న ఇంట్రెస్ట్, ఓపిక, హెల్త్ సహకరించకపోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో వీలైనప్పుడల్లా ఇలా కొద్దిగా అప్పుడప్పుడు చేసిన వర్క్స్ని షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నీ ముందు రోజే ఇంకా ధనియాల పొడి చేశాక ఇంకా నేను చాలా ఈవినింగ్ టైం కదా, అప్పటికే ఎండలు బాగా ఉండిపోయాయి. సో దానివల్ల చెమటలు వేడి ఎక్కువైపోయి ఇంకా ఈవినింగ్ కూడా నేను బాత్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట మోనికి అండ్ నాకు. సో దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేసేస్తే ఇంకా ఆ రోజుది అయిపోతుంది అనమాట రొటీన్. ఒకసారి కరోనా నెగిటివ్గా వస్తే సరిపోతుంది అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇప్పటికీ కూడా ఇంకా సఫరింగ్ అనేది అలాగే ఉంది. అంటే టేస్ట్ తెలియకపోదాం, స్మెల్స్ వచ్చేసింది బట్ టేస్ట్ మాత్రం తెలియట్లేదు. అది మాత్రం క్యూర్ అయితే ఇంకా రెగ్యులర్గా నేను వ్లాగ్స్ పెట్టడము, షూట్ చేసుకోవడము, నా వర్క్లో నేను ఉండడము, ఫాస్ట్గా చేసుకోవడము, అదే నాకు నచ్చుతుంది అనమాట. ఇలా డల్గా మెడిసిన్స్ వేసుకోవడం ఇదంతా ఎవరికి నచ్చదు అనుకోండి. చూసారు కదా నా ఫేస్ మీద పింపుల్స్ ఎలా అయ్యాయో, అన్ని మార్క్స్ అయిపోయాయి, పింపుల్స్ అయ్యాయి. వేడికో ఏంటో మరి తెలియదు, ఆ మెడిసిన్స్ వల్లనో ఏంటో తెలియదు. ఆ మెడిసిన్స్ వాడినప్పటి నుండే నాకు ఇలా అయిపోయి ఫేస్ ముట్టుకుంటే చాలా నొప్పిగా ఉంది. అంత పెద్ద పెద్ద పింపుల్స్ అయిపోయాయి నాకు. అవి పింపుల్స్ లాగా లేవు, వేడి కురుపుల్లాగా ఉన్నాయి అనమాట. సో అవన్నీ మానిపోయాక బ్లాక్గా మచ్చలైపోతున్నాయి ఫేస్ అంతా. ఫేస్ మాత్రం చాలా చాలా డిఫరెన్స్ వచ్చేసిందండి. అన్నీ మొటిమలే చూసారు కదా ఫేస్ మీద. ఇంకా ఇక్కడ ఏదో లైట్ అలా పడుతుంది కాబట్టి కనిపించట్లేదు, చాలా మార్క్స్ వచ్చేసాయి. సో ఇక్కడ ఇంకా నేను డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా వారు ఎలాగో లేట్గా తింటారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనుకుంటున్నారు. ఈ ఆమ్లెట్, ఈ ఎగ్ అనేది 2 days బ్యాక్ అనమాట. మా వాడు ఎగ్తో హంప్టీ డంప్టీ చేయమన్నాడు. హంప్టీ డంప్టీ అంటే రైమ్స్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలిసి ఉంటుంది. సో ఆ ఎగ్ షెల్తో నేను హంప్టీ డంప్టీ చేసి ఇచ్చాక ఈ ఎగ్ లోపల ఎగ్ ఒక గిన్నెలో తీసి పెట్టాను. అది 1 day 2 days నుండి అలాగే ఉంటుంది. సో పాడైపోతుంది అనేసి ఇలా నేను ఆమ్లెట్ వేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు గంగావల్లి కూర పప్పు అండ్ టమాటో చారు చేశాను. సో అది నాకు వడ్డిస్తున్నాడు అనమాట మా మోను. చారు వేస్తా అని అంటూ ఉంటాడు. సో ఇంతటితో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు ఈ వ్లాగ్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. When nothing